బాగున్నారండి. మా అమలాపురంలో చూడండి స్వర్ణ మందిరం చూపిస్తాను రండి. బాబాగారు పల్లకి చూసారా? ప్రతి గురువారం కూడా ఎంత అందంగా అలంకరిస్తారో. మధ్యన ఓం రాశారు. ఇంచక్క ఇందులోనే బాబాగారు పాదాలు పెడతారండి. మధ్యలో పిల్లలందరూ వచ్చి ఇంచక్క బాగా అలా ముస్తాబు చేస్తారండి. చామంతి రేఖలు, గులాబీ పువ్వులు, బంతి పువ్వులు అన్నీ పెట్టి చాలా బాగా అలంకరిస్తారు పల్లకిని, ఉయ్యాలని. చూడండి ఆయన బాబాగారిని పెడుతున్నారు పల్లకీలో. ఇప్పుడు ఈ పల్లకీ తీసుకుని ఒక్కొక్కసారి 3 సార్లు, ఎక్కువ 3 సార్లేనండి. ఎక్కువ జనం ఉన్నప్పుడు 5 సార్లు కూడా గుడి చుట్టూరు తిరుగుతుంటామండి. బయట అయితే దత్తాత్రేయ స్వామి, విఘ్నేశ్వరుడు కూడా ఉంటారండి. చూసారా గుడి అంతా ఎంత బాగుంటుంది. మా కోనసీమ సేమ్ ఇంక షిరిడీలాగే ఉంటుందండి. సాయిబాబా చూడండి ఇక్కడ ఎలా ఉన్నారో. బాబాగారు నిజంగా వచ్చి కూర్చున్నట్టుగానే ఉన్నది కదండి షిరిడీ సాయిబాబా. ఇలాగ ముందు పల్లకీలో బాబాని పెట్టేసుకుని పాదాలకి అందరం కూడా ఇలా దండం పెట్టుకుంటూ ఉంటామండి. నమస్కారాలు చేసుకుంటాం. అప్పుడు 3 సార్లు చుట్టూరు తిరుగుతామండి. మన ఇష్టం పల్లకి కూడా పట్టుకుని ఎవరికి ఒప్పుకుంటే వాళ్ళందరూ కూడా అదృష్టం కదండి. బాబాగారిని పల్లకి మోయటం అంటేనే మామూలు విషయం కాదండి. అది మనకు ఎంతో అదృష్టం, పుణ్యం చేసుకుంటేనే, ఎన్ని జన్మల పుణ్యం చేసుకుంటేనే మనకు అదృష్టం దక్కుతుంది. ప్రతి గురువారం వెళ్తామండి. మన వారం అయితే అసలు వర్షం వచ్చిందని మేము వెళ్ళలేదు. అందుకని ఇప్పుడు ఎలాగైనా సరే, ఇంకా చలికాలం కదండి, బాగా ఎక్కువ చలిగా ఉంటుంది. నైట్ ఇంటికి వచ్చేటప్పటికి 10 అయిపోతుందండి. మనం 6 గంటలకు వెళ్ళినా, 8 గంటలకు వెళ్ళినా, 7 గంటలకు వెళ్ళినా 10 అయిపోతుంది. కాబట్టి కొంచెం చలికాలం. కానీ బాబా ముందు చలిగా అసలు వర్షం ఏమీ లెక్క చేయకూడదు కదా. అందుకని ఆ బాబాయే కదా అన్నీ చూసుకుంటారు. మనకి ఆరోగ్యాలైన, అష్టైశ్వర్యాలైన, పిల్ల పాపలతో సుఖంగా ఉండాలని, మనకు కావలసిన కోరికలన్నీ తీర్చి బాబా మన మనసు ఎప్పుడు ప్రశాంతంగా, సంతోషంగా ఉండాలని ఆ బాబాని మనస్ఫూర్తిగా ఎప్పుడు కూడా కోరుకుంటూ, దండం పెట్టుకుంటూ, పూజించుకుంటూ ఉంటానండి. నేను ఇదే స్వర్ణ మందిర్లో, నేను మా పిల్లలు చిన్నప్పటి నుంచి ఇదే స్వర్ణ మందిర్లో గడియార స్తంభం దగ్గర నుంచి ఇక్కడికి ఆటో మీద వచ్చి మళ్ళీ ఆటో మీద వెళ్ళేదాన్ని. ఒక్కొక్కసారి అయితే ఎప్పుడైనా ఆయన పట్టేవారు తప్ప. చాలా సాయిబాబా సత్యం చూపిస్తుంటారండి అందరికీ. అలాగే బాబా గారిని డ్రెస్ మార్చి, పంతులు గారేమో అందరికీ గోత్రనామాలు చదువుతారు. బాబాగారికి కూడా బట్టలు మార్చి ఇంకా సాయంత్రానికి ఊయల సేవకి వస్తామండి. ఇదిగోనండి అన్ని రకాల పువ్వులతోటి ఊయిలోపున నీకు జోలపాడన, ఊయిలోపున జోలపాడన అని ఈ పాట కూడా మీకు పెడతాను. ఈసారి వీడియోలో షేర్ చేస్తానండి. ప్రత్యేకంగా ఊయల పాట, ఊయల సేవ అండి. బాబాగారిని అలాగా ఊయిలోపి నిద్రించు నా సాయి నిద్రించని మంచి పాట పాడతారండి అందరూ కలిసి. అలాగా ఊయలు అయిపోయిన తర్వాత అప్పుడు అందరూ కలిసి మళ్ళీ దీపారాధనలో 5 ఒత్తులు పంచహారతి ఉంటుంది కదా, పంచహారతి వెలిగించి అప్పుడు బాబాగారికి చేజి హారతి ఇస్తారండి. అప్పుడు లాస్ట్ హారతి అయిపోతుంది. ఇలాగే 3 సార్లు తిరుగుతామండి గుడి చుట్టూరు కూడా. తర్వాత పల్లకి ఆగిన తర్వాత బ్రహ్మమురారి పాట పరమేశ్వరుడిది ఉంది కదండి, అది పాడేసుకుని అప్పుడు బాబాగారికి కొబ్బరికాయ కొట్టి ఇక్కడ అందరూ దండం పెట్టుకుని పల్లకి లోపల దింపుకుని అందరూ ప్రసాదాలు తీసుకుంటారండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.